అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అన్నీ చూశాను. ఇప్పుడిప్పుడే నాకు ఒక నమ్మకం వచ్చింది. కేంద్రంలో చంద్రశేఖర్ గారు మంత్రి, బాగా చదువుకున్నాడు, అమెరికాకి వెళ్ళాడు, వ్యాపారాల్లో రాణించాడు. ఈరోజు పార్లమెంట్లో చూస్తే అందరి పార్లమెంట్లో కష్టపడి సంపాదించుకొని నెంబర్ 1 రిచెస్ట్ పార్లమెంటరీ మెంబర్ ఎవరన్నా ఉండాలంటే చంద్రశేఖర్ గారు. దీనికి నేను గర్వపడుతున్నా. నేను రమ్మన్నాను, అడిగాడు, సార్ రావాలన్నా, నేను సుఖంగా ఉన్నా, ఆనందంగా ఉన్నానని. ఎంత సంపాదించినా దీనికంటే లాభం లేదు. నీకు పేరు రావాలంటే, సమాజానికి సేవ చేయాలంటే రాజకీయాలే సరైన మార్గం అని చెప్పాను. నా మాట నమ్మి వచ్చాడు. గుంటూరు పార్లమెంటు మెంబర్గా సునాయాసంగా గెలిచాడు. ఆ తర్వాత కేంద్రంలో ఒకటేసారి మంత్రి కూడా అయ్యాడు. ఈరోజు ఇక్కడుండే శ్రీనివాస్ ఉన్నాడు, మంత్రి. వాళ్ళ తాత ఒకప్పుడు ఎంపీ. ఆయన కూడా బాగా చదువుకున్నాడు, ఇంకా కష్టపడాలి. అయితే ఆయన కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఆయన కూడా జాక్పాట్ మంత్రి. అయితే మంత్రి అయ్యాడు, ఎమ్మెల్యే ఫస్ట్ టైం అయ్యాడు. ఆయన శక్తి నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. ఇక్కడే కరుణ గారు ఉన్నారు, సెర్ఫ్ CEO. ఆవిడైతే చాలా గట్టిగా పనిచేస్తూ ఉంది. ఆ ముగ్గురిని ఒకటే కోరుతున్నా. నేను ఒక టార్గెట్ ఇస్తున్నా, నెల నెలా మానిటర్ చేస్తాను. చంద్రశేఖర్ గారు ఆయన చిట్కా మీకు కూడా చెప్పాలి. డబ్బులు సంపాదించే మార్గం, సక్సెస్ బిజినెస్ ప్రిన్సిపల్స్ ఆయన చెప్పాలి. దేశంలో ఆయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి దేశంలో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ అన్నీ ఇక్కడ తీసుకురావాలి. నెట్వర్కింగ్ అంతా ఇక్కడ తీసుకురావాలి. నేను ఒక్కొక్కసారి గట్టిగా పట్టుబడితే నేను అంత ఈజీగా వదిలిపెట్టను. నేను ఒకటే మీకు చెప్తున్నాను, 1,13,00,000 మంది సైన్యం ఉండే ఏకైక వ్యవస్థ, 26,000 కోట్ల రూపాయలు కార్పస్ ఉండే ఏకైక వ్యవస్థ, అవసరమైతే 1,00,000 కోట్ల రూపాయలు అప్పు కావాలంటే క్యూ గట్టి మనకిచ్చే ఏకైక వ్యవస్థ ఈ డాక్రా మెప్మా సంఘాలు. డబ్బులు వస్తుంది కానీ ఆ డబ్బులు ఇంట్లో కూర్చొని గమ్మనుంటే ఆ డబ్బులే మనల్ని మింగేస్తుంది. అక్కడి నుంచి అప్పుల పాలైపోతాం. అయితే మనం చేయాల్సింది 1,13,00,000 కుటుంబాలంటే కుటుంబానికి ముగ్గురు వేసుకుంటే దగ్గర దగ్గర 3,40,00,000 మంది మార్కెట్ ఉన్నారు. మీరు తయారు చేసిన వస్తువులు మీరు తిన్నా, మీరు వాడిన 3,40,00,000 మార్కెట్. మనం బాగా చేయగలిగితే, క్వాలిటీ చేయగలిగితే, అది అమ్మగలిగితే ఒకసారి ఊహించుకోండి. అక్కడి నుంచి షాపింగ్ మాల్స్లో పెట్టగలిగితే, ఆన్లైన్లో పెట్టగలిగితే ఎంత మార్కెట్ క్రియేట్ చేయగలుగుతా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీ శక్తి మీకు తెలియదు కానీ మీ శక్తి నాకు తెలుసు. నా ఆడబిడ్డల శక్తి నాకు తెలుసు. ఒకప్పుడు ఏమీ చదువుకోని వాళ్ళు నార్త్ ఇండియాకు పోయి నార్త్ ఇండియాలో ఉండే మహిళల్ని ట్రైనింగ్ ఇచ్చారు. మీరు మలేషియాకి వెళ్ళారు, విదేశాలకు వెళ్ళారు, అక్కడ కూడా మీ ప్రతిభ చూపించారు. అలాంటి పట్టుదలుండే మహిళలు మీరు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు 93,000 మంది ఎవరైతే ఇటీవల ఒక సంవత్సరంలో మైక్రో MSME
ఆంటర్ప్రెన్యూర్స్ అయ్యారు. ఇప్పుడు ఆవరేజ్ అడిగాను, లెక్కలు ఇంకా పూర్తిగా తయారు చేయలేదు, కానీ నెలకు 13,000 15,000 వస్తుందని ఇప్పుడే చెప్పారు. నాకు కావాల్సిన నిర్దిష్టమైన లెక్కలు కావాలి. ఒక కంపెనీ పెడితే తూతుగా సుమారుగా మాట్లాడితే లాభం లేదు. మిమ్మల్ని అందరూ కూడా ఆన్లైన్లో పెట్టగలుగుతారు. మిమ్మల్ని సూపర్వైజ్ చేసే స్టాఫ్ కూడా ఉన్నారు. ఇవన్నీ ఉపయోగించుకుందాం. మార్చిలో మళ్ళా ఒకసారి మిమ్మల్ని అందరినీ కలుస్తా, 1 సంవత్సరం యొక్క పనితనాన్ని పరీక్షిస్తా, సమీక్షిస్తా, మళ్ళా 1 సంవత్సరానికి ప్రోగ్రామ్ ఇస్తా. నేను ఒకటే మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మిమ్మల్ని అందరినీ సమర్థవంతమైన ఆంటర్ప్రెన్యూర్స్గా తయారు చేసే వరకు 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ అంటే దాంట్లో 70% మా ఆడబిడ్డలే పారిశ్రామికవేత్తలు కావాలి. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా, నమ్మకమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకం అయితే చేతులు పైకెత్తండి. ఎస్, ఆ కాన్ఫిడెన్స్ కావాలి. మగవాళ్ళు చేతులు పైకెత్తలేదు, వాళ్ళకి అర్థమైపోయింది మేము పోటీ పడలేమని. అడగలేదు, అది కూడా ఉండొచ్చు. మీ దగ్గర డబ్బులు కూడా లేవు, ఆర్గనైజేషన్ లేదు, అందుకే మిమ్మల్ని అడగలేదు. కాబట్టి ఈ రోజు నుంచి నేను ఆ రోజు చెప్పా కౌంట్ డౌన్ ప్రారంభమైందని. ఇప్పుడు 3 కూడా బాధ్యత ఇచ్చా. నేను ఒక్కడనే చేయాలనుకున్నాను, కానీ ఇప్పుడు 3 బాధ్యత ఇచ్చా. కేంద్ర మంత్రిగా చంద్రశేఖర్ గారు లీడ్ చేస్తారు, వీళ్ళిద్దరూ కూడా ఫాలో అవుతారు. అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళా సంఘాలని సమర్థవంతమైన సంఘాలుగా తయారు చేసే బాధ్యత 96లో పెట్టిన ఈ వ్యవస్థ 30 ఏళ్ళైనా ఎన్నో ప్రయత్నాలు చేసినా ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారంటే అది మీకేసిన ఆ రోజు ఫౌండేషన్ యొక్క బలం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీ అందరికీ మీరు చూస్తే మొన్నే తల్లికి వందనం ఇచ్చాం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 10-15 రూపాయలు చొప్పున మీ అకౌంట్లో డబ్బులు వేసే పరిస్థితికి వచ్చామంటే అది మీ మీద ఈ ప్రభుత్వానికి ఉండే గౌరవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది, ఏదైతే అందరికి కూడా ఒకప్పుడు నేనే ఇచ్చాను, మీకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాను. కట్టెల పొయ్యిలో మీరు కష్టపడతా ఉంటే మిమ్మల్ని చూసిన తర్వాత బాధ కలిగి మా తల్లి పడిన బాధ మిమ్మల్ని మా ఆడబిడ్డల్లో చూడకూడదని ఆ రోజే నేను గ్యాస్ స్టవ్లంతా మీకు అందరికి ఇచ్చే సిలిండర్లు ఇచ్చా. ఇప్పుడు కొంతమంది ఖర్చు పెట్టుకోలేకపోతే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా చేశాం. నిన్న మొన్న మీరు చూస్తే 1 సంవత్సరం నుంచి స్త్రీ శక్తి ఉచిత ప్రయాణ సౌకర్యం. ఈరోజు ఇక్కడ వచ్చిన ఆడబిడ్డలందరూ దర్జాగా ఫ్రీగా ఆర్టీసీ బస్ ఎక్కి ఇక్కడికి రాగలిగారు. మీరు ఎక్కడికి పోవాలన్నా ఫ్రీగా తిరిగే స్వేచ్ఛ మీకు వచ్చింది. ఎక్కడన్నా ఒక పని చేసుకొని రావాలన్నా, లేకపోతే ఇంకొక పక్కన ఒక దేవాలయానికి పోవాలన్నా, మసీదుకు పోవాలన్నా, లేకుంటే మీ తల్లిని చూడాలన్నా, లేకుంటే మీరు స్వేచ్ఛగా ఎక్కడికి పోవాలన్నా తిరిగే స్వేచ్ఛనిచ్చాం. ఇప్పుడు నేను ఆలోచించేది ఇవన్నీ కూడా మీ గౌరవాన్ని పెంచుతాయి, మీ అవసరాలు కొంతవరకు తీరుస్తాయి, మీ ఇబ్బందులు తొలగిస్తాయి. ఇంకా సమాజంలో మీకు ప్రత్యేకమైన గుర్తింపు రావాలంటే మీరు 10 రూపాయలు వేరే వాళ్ళకి ఇచ్చే స్థాయికి మీరు ఎదగాలి. అందుకే 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ అంటున్నా. ప్రతి నెల నేను మీటింగ్ పెట్టుకుంటా, స్పష్టమైన ఆదేశాలు ఇస్తా. నేను కూడా 3 నెలలకు ఒకసారి మిమ్మల్ని కలుస్తా, కలిసి ఏం చేశామో చెప్తాం. అల్టిమేట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది
ఏదైనా సాధ్యమే. ఒకప్పుడు మన దగ్గర సెల్ ఫోన్ లేదు, ఇప్పుడు సెల్ ఫోన్లు మామూలు అయిపోయినాయి. ఉన్నాయా లేదు సెల్ ఫోన్లు అందరికీ? సెల్ ఫోన్ ఉండేవాళ్ళు చేలు పైకి ఎత్తండి, సెల్ ఫోన్లు చూపేయండి. అందరికీ సెల్ ఫోన్